ఆత్మలు కలిగి రాకుండా నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడినట్లుగా అయ్యా నీ సేవకునికి నీవు ఇచ్చిన బాంధవ్యమును, సంతానమును, సంఘ సేవ పరిచర్య అంతటినీ నాయన నీ ఆత్మ వశపరుచుకొని నీ మహిమతో నింపి నడిపించమని వేడుకొనుచున్నాను. అలాగే నా ప్రభువా, దీవెన అయ్యగారిని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. నీ కృపలో నా ప్రభువా వారికి నీవు ఇచ్చిన కుటుంబాన్ని, సంతానమును బట్టి నీకు స్తోత్రాలు. అయా బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి నాయన ప్రతికూలతలలో పరిచర్య జరిగించుచున్నారో నీవు ఎరిగి ఉన్న దేవుడవు. ఎటువంటి లోపములు లేకుండా, శక్తి లోపము కనబడకుండా నా తండ్రి సమస్త విధములైన ప్రతికూలతలన్నిటిని తప్పించిన ఆయన ఏలియాను నీవు పోషించి నడిపించిన విధముగా నీ శక్తికి మించిన పరిచర్య నీ ముందుంది, ప్రయాణం ఉంది, నీవు కొనసాగించబడని చెప్పిన విధముగా అయా నీ కుటుంబాన్ని, నీ సేవకులని నాయన బలపరచమని వేడుకొనొచ్చున్నాను. అలాగే ప్రభువా మోషేని జ్ఞాపకం చేసుకుని నాయన నీ కృపలో ప్రభువ నాగారం ప్రాంతంలో నాయన పరిచర్య చేస్తూ ఉండగా నా తండ్రి అయా ప్రాంతం అంతా కుమారుడికి అప్పగించబడినట్లుగా సహాయం దయచేయండి. అయా నా ప్రభువ మోషే నాయన నీ ఆత్మాభిషేకము చేత నింపబడుతూ ఆనాడు నా తండ్రి నీకు నమ్మకస్తుడిగా ఇల్లంతటిలో ఉన్నవాడిగా నా తండ్రి మోషే వలె నాయన ఈ కుమారుని మీరు నడిపించుకోమని వేడుకొనుచున్నాను. దేనికి వెనకకు తిరగకుండా, దేనికి లోబడకుండా, దేనికి అప్పగించబడకుండా నా తండ్రి రూఢి అయిన విశ్వాసముతో నమ్మకమైన సాక్షిగా నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి. అయా నీ పరిచర్యలో ఆగిపోకుండా నా తండ్రి కుటుంబానికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి రోగం, ప్రతి వ్యాధి నుంచి విడుదల కలగచేయండి. అయ్యా ప్రతి విధమైన కరువులో నుంచి తృప్తిలోనికి నడిపించండి. సంఘంలో నాయన నీ ఆత్మ కొరతలు లేకుండా నా తండ్రి సమృద్ధిని కలగచేయమని వేడుకొనొచ్చున్నాను. అలాగే ప్రభువా నా తండ్రి జఫన్యా బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. అయా కుటుంబాన్ని కూడా, బాంధవ్య సంతానమును, సంఘమును నాయన దీవించి ఆశీర్వదించి నడిపించి నీ ఆత్మ చేత నడిపించండి ప్రభువా. అలాగే నా ప్రభువా నాయన యాకమూర్తి గారిని దర్శించండి నా తండ్రి. నీ కృపలో ప్రభువా నీ ఆత్మాభిషేకము చేత నింపండి. అయ్యా నా ప్రభువా ఆ గ్రామములో నాయన పరిచర్య బలముగా కొనసాగించినట్లుగా సహాయం దయచేయండి. ఎటువంటి నాయన బలహీనతలు నాయన కుమారుని అడ్డుకోకుండా ఆ కుటుంబం అంతటి చుట్టూ యోబుకు వేసిన కంచె వేసిన తండ్రి నీవే నడిపించమని వేడుకొనుచున్నాను. అయ్యా నీ మహిమ వారి కుటుంబంలో కనపరచబడినట్లుగా కృపను అనుగ్రహించండి. అలాగే నా తండ్రి జోసెఫ్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నా ప్రభువా ఒక నమ్మకమైన సాక్షిగా కుమారుడు కొనసాగించబడేటకు సహాయం దయచేయండి నాయన. అయ్యా నాడు నా ప్రభువా పెద్దల ఎదుట, సభ అందరి ఎదుట నా తండ్రి నాయన నీ నామము యందు విశ్వాసం ఉంచి నీ వాక్యమును అంగీకరించిన అపోస్తులు సాక్ష్యం ఇచ్చిన విధముగా నా ప్రభువా అయ్యా భయపడకుండా ధైర్యము కలిగిన తండ్రి తన నోటిని తెరిచి అన్యజనులలో నీకు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం దయచేయండి. అలాగే ప్రభువా నాయన కృష్ణ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కృష్ణ గారిని కూడా దర్శించండి నాయన. నీ మహోన్నతమైన ప్రేమ చేత తృప్తిపరచండి. అయ్యా నా ప్రేమ యందు నిలిచియుండి నేను మిమ్మల్ని బహుగా ఫలింప చేసేదను అని చెప్పిన దేవుడు నాయన. అయ్యా నీ ప్రేమలో నిలిచిన తనకు నీవిచ్చిన సమస్త విధములైన వాటిల్లో నా ప్రభువా ఆ నీ కుమారుడు నాయన ఘనపరచబడినట్లుగా నీ నామమును మహిమపరచినట్లుగా సహాయం దయచేయండి. అలాగే ప్రభువా నరేష్ పాల్ని జ్ఞాపకం చేసుకుని నాయన అయా కాజీపేట ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండగా ఆ పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకుని నాయన అయా పరిచర్యలో ప్రభువా నీ కార్యములు జరిగిస్తూ అయా మరి ముఖ్యంగా నాయన ఈ సేవకులందరూ కూడా నాయన కేవలం నీ అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు కాకుండా మారు మనసుకు తగ్గిన వాక్యమును ప్రకటించడానికి సహాయం దయచేయండి. అయ్యా వారి పాపములు వారు ఒప్పుకునే విధముగా వాక్యమును ప్రకటించినట్లుగా నీ ఆత్మశక్తిని కుమరించమని వేడుకొనొచ్చున్నాను. అలాగే ప్రభువా నాయన డానియేల్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలో నా ప్రభువా చిన్న ముప్పారంలో పరిచర్య చేస్తూ ఉండగా నాయన అయా కుమారుడు నాయన తన హృదయంలో జీవధారిని ప్రవహింప చేసి అయా నీ వాక్శక్తిని అనుగ్రహించిన ఆయన అయా చిన్న ముప్పారంలో నా ప్రభువా అయా అజ్ఞానుడు వలె కాక నాయన జ్ఞానము కలిగి దేవుని ఆత్మ కలిగిన వానిగా నీ వాక్యమును ప్రకటించినట్లుగా ఆ కుమారుడి మీద నీ హస్తమును వేయమని వేడుకొనిచున్నాను. అయ్యా సంఘ సేవ పరిచర్య బాంధవ్య సంతానమును దీవించండి నాయన. అయ్యా ఎటువంటి బలహీనతలు రాకుండా, ఎటువంటి ఆటంకములు వారికి కలగకుండా నాయన నీ మహిమతో ఆవరించమని వేడుకొనిచున్నాను. అలాగే ప్రభువా నాయన ఇజ్రాయేల్ కుమారుడు నాయన జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపలో నా ప్రభు కోమడపల్లి ప్రాంతంలోనే పరిచర్య చేస్తూ ఉండగా నా తండ్రి అయా పరిచర్య అంతట్లో నీ నామము మహిమపరచబడేటకు సహాయమును దయచేయండి. అలాగే ప్రభు వరంగల్ నుంచి నాయన ఎబెనేజర్ పాస్టర్ గారిని దర్శించండి నాయన. నీ కృపలో నా ప్రభు ఎటువంటి నాయన బలహీనతలలో వారి కుటుంబం ఉండకుండా వారి భార్య గారిలో ఉన్న ప్రతి విధమైన డిసీజ్, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం యేసు నామములో ఆ శరీరంలో నుంచి అది
పెళ్లగించబడును గాక, యేసు నామములో వెడలిపోవును గాక, యేసు నామములో స్వస్థత ఇప్పుడే దిగి వచ్చును గాక, దేవుని యొక్క స్పర్శ తగులును గాక, విడుదల కలుగును గాక యేసు నామములో. అయ్యా నా ప్రభువా నాయన, ఇప్పటి వరకు నీ సేవకుల ద్వారా నాయన మేము నీ సేవకుల కోసమే విజ్ఞాపనలు చేసి ఉండగా, అయ్యా ఎంతమంది సేవకుల కొరకైతే మేము ఈ స్థలంలో నిలిచి నాయన అయ్యా ప్రార్థన చేసి ఉన్నామో, ఆ సేవకులందరూ కూడా అన్యజనులలో నీ నామమును ఘనపరచునట్లుగా, అన్యులకు నీ సువార్త అందించినట్లుగా, కేవలము నా తండ్రి ప్రభువా ప్రలోభాలతో రోగములకు స్వస్థత, చచ్చిపోతావా నీవు బ్రతికిపోతావా నీ వాక్యములతో కాక, ఇదిగో నీలో పాపము కనబడుతుంది, నీలో శాపము కనబడుతుంది, నీలో దుర్మార్గత కనబడుతుంది, యేసు యొద్దకు వచ్చి వీడిని ఒప్పుకొనిన ఎడల నీవు నిశ్చయముగా బ్రతుకుతావు అని రూఢి అయిన వాక్యమును ప్రకటించేటట్లుగా నాయన నీ సేవకులందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని వేడుకొనుచున్నాను. అందుకు విరోధముగా పోరాడుచు ఉన్నా, అందుకు విరోధముగా నాయన వారి హృదయాలను ప్రేరేపిస్తున్న ప్రతి విధమైన దురాత్మ కార్యాలు యేసు నామములో కాలిపోవునుగాక. వెలుగుదూత వేషం వేసుకొని సేవకుల్ని భ్రమపరుస్తూ నడిపిస్తూ ఉన్న ఆ భ్రమపరిచే ఆత్మలన్నీ కూడా యేసు నామములో సేవకులని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. తండ్రి నా ప్రభువా, ప్రతి ఒక్కరిని నాయన పాపములో నుంచి మళ్ళించి, దుష్టత్వంలో నుంచి మళ్ళించి నీ పాదముల యొద్దకు తీసుకొని వచ్చే విధముగా నీ సేవకులు నీ వాక్యమును ప్రకటించున్నట్టుకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని వేడుకొనొచ్చున్నాను. ఆనాడు నా ప్రభువా అపోస్తలుడైన పేతురు యోహానులు ప్రసంగించగా, అయ్యా నీ అపోస్తలుల శిష్యులు ప్రసంగిస్తే నా తండ్రి ఎక్కడ ఏ అద్భుతాల గురించి ప్రకటించలేదు, కానీ ఇదిగో యేసు నామములో నీకు రక్షణ ఉంది అని, యేసు నామములో నీకు పాప క్షమాపణ ఉంది అని, యేసును నమ్ముకుంటే నీవు పరలోక రాజ్యానికి వెళతావు అని, యేసు యొద్దకు వస్తే నీకు నిత్య జీవ మార్గము దొరుకుతుంది అని, యేసును నమ్ముకుంటే తాత్కాలికమైన దీని నుంచి అక్షయమైన దేవుని రాజ్యానికి వెళతావు అని, శాశ్వతమైన దేవుని రాజ్యంలో నీవు బ్రతుకుతావు అని ప్రకటించే విధముగా నా తండ్రి అయ్యా నీ సేవకులని నాయన నీ ఆత్మ చేత నింపమని వేడుకొనుచున్నాను. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు నిండు కొందరుగాక. నీవు వాక్శక్తి అనుగ్రహించిన కొలది నీ సేవకులు ప్రతి ఒక్కరు తమ పాపములు ఒప్పుకొనున్నట్లుగా నీ వాక్యము వారి హృదయాలను గాయములతో కానీ పొడవర్తము కానీ నా ప్రభువా వారిని ఒప్పింప చేసే విధముగా నీ ఆత్మ కార్యాలు జరుగునుగాక. తండ్రి నీ కుమారుడు కార్చిన పరిశుద్ధ రక్త ప్రోక్షణలు నాయన ఒప్పుకొనుచున్న ప్రతి ఒక్కరి పాపములు కడగబడి వారందరూ నీతిమంతులుగా నిర్దోషులుగా నీ రాకడ ప్రత్యక్షమైనప్పుడు నీ కొరకు ఒక రాజ్యముగా సంఘముగా నిలిచినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. కూడి వచ్చిన నీ సేవకులందరినీ మా అందరినీ మీరు బలపరిచినందుకే స్తోత్రాలు. మా అందరినీ మీరు నాయన నీ ఆత్మశక్తితో నింపినందుకే నీకు స్తోత్రాలు. మా అందరితో కూడా నా ప్రభువా నీవు మాట్లాడబోచున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. నీ మహిమకు సాటి లేదు నా ప్రభువా, నీ కృపకు మించినది ఏదీ లేదు. మీ కృప మా జీవము కంటే ఉత్తమమైనది. నీ వాక్యమే మా ప్రాణముకు జీవమునిచ్చేది, మా దేహము బ్రతికించేది నాయన నీ వాక్యమే. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రాజ్యానికి మేము వచ్చినట్లుగా నా తండ్రి నీ వాక్యము మాకు మార్గముగా నిలిపినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న నీవే మాకు మార్గము సత్యము జీవము నాయన. నిన్ను వెంబడిస్తూ నీ రాజ్యానికి నమ్మకమైన వారిగా వచ్చుటకు సహాయం దయచేయండి. ఈ సేవా పరిచర్యలో నా ప్రభువా నీ సేవకులమైన మమ్ములను ఎంతమంది శత్రువులైతే మమ్మల్ని ఆపాలి అని, ఎన్ని దయ్యపు శక్తులైతే మమ్మల్ని అక్కడే పడగొట్టాలి అని సంఘమును గలిబిలి చేస్తూ సేవకుల మీద సంఘములో అవమానాలకు కారణమై, నిందలు వేయటానికి కారణమై, అనాలోచనలు పుట్టిస్తూ ఉన్న, చెడ్డ మాటలతో చెడ్డ తలంపులతో సంఘమును భ్రష్టు పట్టిస్తూ ఉన్న ప్రతి విధమైన విరోధి కార్యాలన్నీ కూడా యేసు నామములో సంఘములలో నుంచి బయటికి వెడలిపోవునుగాక. యేసు నామములో సంఘాలలో నుంచి అవన్నీ కొట్టివేయబడునుగాక. సేవకులు దేవుని ప్రతిరూపములు గనుక, సేవకులు దేవుని యందు నిలిచి ఉన్నవారు గనుక సేవకులను నాయన నీ ఆత్మచేత నీ రక్తము చేత ముద్రించి నీ వాక్యమందు ప్రతిష్ఠించుకొని నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావ స్తోత్రములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. ఈ సేవ పరిచర్యలో మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా కేవలం మనకు విజయం అనుగ్రహించేది మనల్ని పిలిచిన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడి మహా ఉన్నతమైన లోకమందు తండ్రి కుడిపార్శ్వం మీద మహిమాసీనుడై ఉన్న యేసునామమే మనకు విజయము కలగజేస్తుంది. యేసునామమే మనకు జయము, యేసునామమే మనకు బలము, యేసునామమే మనకు ఆలోచన. కాబట్టి సేవ పరిచర్యలో నన్ను ఏది
అడ్డుకున్నా, ఏది ఆపజూచినా కూడా నాకు యేసయ్య నామమే జయమో. ప్రతి ఒక్కరం కూడా ఈ చిన్న కోరస్ పాడుకొని వాక్య పరిచయలోకి వెళ్దాం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 యేసు రక్తం, క్రీస్తేసు రక్తం, యేసు రక్తం, క్రీస్తేసు రక్తం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా నా ప్రభువా, ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి అయ్యా, మేము నిన్ను స్తుతించుటకు మాకు శక్తినిచ్చిన దేవుడవు. మా ఆరాధన, మా ఈ స్తోత్ర సింహాసనం, మా ఈ స్తుతుల ధ్వజమంతా కూడా పరలోకమందున్న మా తండ్రి నీ పాదములకు ఆరోపిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రివైన నీవు యుగ యుగములో మహిమపరచబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా, స్తోత్రించబడినట్లుగా నీ కుమారుడు అద్వితీయుడైన యేసు నామమున మాకు ఆశ్రయ దుర్గముగా, అభిషేక్తుడిగా, ఆత్మబలముగా అనుగ్రహించి మమ్మల్ని ఈ పరిచర్యలో నమ్మకమైన వారిగా కొనసాగించుటకు, మా విశ్వాసమునకు కర్తవైన నీవే మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అప్పుడే అయిపోయిందా? కొట్ట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కోమల సిస్టర్ ఉన్నారు మన మధ్యలో, పాట పాడి ప్రభువుని గణపరుస్తారు. రండి. జకరియా దైవజనులు, అయ్యా వందనాలు. పాట పాడండి, అలాగే ప్రార్థన చేయండి వాక్యం కొరకు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రభువును ఘనపరుస్తూ ఆయనను స్తుతిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోటికి వచ్చిన పాటను పాడదాం. మనకు తెలిసిన పాట, అందరికి వచ్చిన పాటే. శ్రీకరుండ శ్రీ యేసునాథ అనే పాటను పాడదాం. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. హోసన్న హల్లెలూయా, హోసన్న
హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. పాప భారము భరించినావు, పాపినైనా నా కొరకేగా. పాప భారము భరించినావు, పాపినైనా నా కొరకేగా. పవిత్రతతోనే పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు. పవిత్రతతోనే పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. ఆశీర్వాదముల్ నిచ్చెడివాడా, అందుకో నా స్తుతి మాలిక. ఆశీర్వాదముల్ నిచ్చెడివాడా, అందుకో నా స్తుతి మాలిక. ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివే. ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివే. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.